మన సమస్య ఏముందో, మన ప్రాబ్లం ఏముందో, మన కష్టం ఏముందో అది దేవునికి చెప్పుకొని ప్రభువా అని మనం ఆయన వేడుకుంటే, ఆయనకి ప్రార్థన చేస్తే ప్రభు వెంటనే దిగి వస్తాడండి. వెంటనే తన కార్యాన్ని మన జీవితంలో జరిగిస్తాడు. ప్రభువు నామమున ప్రార్థన చేసేవారు రక్షించబడతారు. ఆయనకు మొరపెట్టేవారు స్వస్థత పొందుకుంటారు. ఆయనకు మొరపెట్టే ప్రతి ఒక్కరికి దేవుడు ఉత్తరాన్ని ఇస్తాడు. శ్రమలో నుండి వారందరినీ కూడా తప్పకుండా ఆదుకుంటాడు. ఇంకొక చక్కటి కొన్ని అంశాలను చెప్పేసి ముగించేస్తాను. అసలు ఎందుకు ఈ బలహీనత వచ్చింది? తిరుపతిరావు మామయ్య గారికి ఎందుకు ఈ బలహీనత వచ్చింది? బలహీనత రావడానికి కారణం ఏంటి అని మనం దేవుని యొక్క లేఖనాల నుంచి మనం చదివితే, యోహాను సువార్త 11:4 ఈ వ్యాధి మరణము కొరకు వచ్చినది కాదు కానీ దేవుని మహిమ కొరకే వచ్చింది. దేవునికి స్తోత్రం. చెప్పరు చేతులెత్తి గట్టిగా హల్లెలూయా, గట్టిగా హల్లెలూయా. హాస్పిటల్కి తీసుకువెళ్ళినప్పుడు మరి భాగ్యం తల్లి గారు, అలాగే షైని, అలాగే రవిబాబు గారు, ఈ ముగ్గురు కూడా షైని ఫోన్ చేసింది ప్రేయర్ చేయమని. అలాగే దుర్గక్క గారు కూడా అక్కడ హాస్పిటల్ ఉండి ప్రేయర్ చేశారు, ఫోన్ చేశారు, ప్రేయర్ చేశారు. రవిబాబు అయితే ప్రతిదీ కూడా మరి అప్డేట్ ఇస్తూ ఉన్నాడు, ప్రేయర్ చేస్తూ ఉన్నాం. భాగ్యమ్మ గారు కూడా ఇంటికి వచ్చి ప్రత్యేకంగా ప్రతి క్షణం కూడా ప్రేయర్ చేయమని ప్రేయర్ రిక్వెస్ట్ మామయ్య గారి కోసం చెప్తూ ఉన్నారు. ఎలాంటి పరిస్థితి అంటే చాలా సివియర్ పరిస్థితి. అక్క చెప్పారు కదా ఇందాక, చాలా భయంకరమైన పరిస్థితి. బాబీ వెళ్ళి డాక్టర్ గారి యొక్క కాళ్ళు పట్టుకున్నారంటే అది ఎలాంటి సిచ్యువేషనో ఒకసారి ఆలోచన చేయాలి. అంతటి భయంకరమైన సిచ్యువేషన్. అయ్యా మీరు ఏం చేస్తారో తెలియదు, మా నాన్నగారు బాగుండాలని ఆయన ఎంతగానో ప్రాధాన్యపడ్డాడు. ఒక ప్రభువుని దేవుణ్ణి ప్రాధాన్యపడినట్టుగా ఆయన ప్రాధాన్యపడి తన యొక్క బాధ, తన దుఃఖాన్ని డాక్టర్ గారి ముందు దేవునికి చెప్పుకున్నట్టుగా విన్నవించుకున్నప్పుడు నిజంగా దేవుని పిల్లరా, ప్రభువే మామయ్య గారు లేవనెత్తారండి. చాలా భయంకరమైన సిచ్యువేషన్. ఒక్కొక్కరు కూడా చాలా డేంజర్ లో ఉన్నారండి, చాలా భయంకరంగా ఉన్నారండి, చాలా ప్రమాదంలో ఉన్నారండి, చెప్పలేమండి అని అలాగా ఒక్కొక్కరు ఒక్కొక్క మాట మన గ్రామంలో వినిపిస్తూ ఉన్నది. దేవుని పిల్లరా, అలా వినిపిస్తున్నప్పుడు పాస్టర్ గారు మేమందరూ చేరి ఒకటే ప్రార్థన చేశాం. ప్రభువా ఈ కుటుంబం కంపల్సరిగా రక్షణ పొందాలి ప్రభువా, ఈ కుటుంబాన్ని నీ సన్నిధిలో ఒక సాక్షిగా నిలబెట్టుకోవాలి ప్రభు అని రోషము కలిగి ప్రార్థన చేశామండి. ఏ ఒక్కరి కోసమైనా ఏ బాధ వచ్చినా మన గ్రామంలో అమ్మగారు నేను మందిరంలోనికి వెళ్ళి బలిపీఠం దగ్గరికి వెళ్ళి మొక్కాలు వేసి కన్నీరు కాచి ప్రార్థన చేస్తామండి. అలాగే మామయ్య గారి కోసం ప్రార్థన చేశాం, ఫోన్లో ప్రేయర్ చేశాం, శైలి చెప్పినప్పుడు ప్రేయర్ చేశాం, రవిబాబు గారు చెప్పినప్పుడు ప్రేయర్ చేశాం, భాగ్యమ్మ గారు వచ్చారు ప్రేయర్ చేశాం. ఇలాగా పెద్దస్తమానం కూడా ప్రేయర్ చేయండి, ప్రేయర్ చేయండి, చాలా సివియర్ గా ఉందంటాను చెప్తున్నప్పుడు అనుక్షణము మామయ్య గారి ఆరోగ్యం కోసం ప్రేయర్ చేస్తూనే ఉన్నామండి, ఏడుస్తున్నామండి, కన్నీరు కారుస్తున్నాం. అమ్మ ఎంతో మామయ్య గారి కోసం ప్రార్థన చేశారు, ఈ కుటుంబం కోసం ప్రార్థన చేశారు, శైలి వివాహం కోసం ప్రార్థన చేశారు. నిజంగా ఈ కుటుంబ రక్షణ కోసం నా తల్లి గారు లేరు కానీ నా తల్లి గారు ఉంటే ఈ రోజున వారి తొమ్మిది చూసి మురుసుకునేది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నిజంగా వారు లేకపోయిన అమ్మాయి భూలోకంలో ఉన్నప్పుడు మామయ్య గారి కుటుంబం కోసం ప్రార్థన చేసింది. నా సరిపిల్లి వాళ్ళు, నా తమ్ముళ్ళు, నా అన్నలు, నా ఫ్యామిలీ అని ఈ కుటుంబాల కోసం ప్రార్థన చేసేది. అలాగే ఈ కుటుంబం కోసం ప్రత్యేకంగా ప్రార్థన చేసేది. అనుదినము కూడా ప్రతి మంగళవారం ఇల్లు బీరుగా కూడా ప్రతి ఒక్కరి కోసం ప్రార్థన చేసేదండి. ఆ ప్రార్థనలు ఫలించాయి. ఇక్కడ ఎంతో కనీకాక్షం ప్రార్థన చేశాం. సివియర్ గా ఉన్నటువంటి ఆ పరిస్థితి నుంచి దేవుడు ఏం చేశాడు చెప్పండి, ఒక చిన్న ప్రార్థన ద్వారా గొప్ప కార్యము చేశాడు. ఇది దేవునికి మహిమ రావడానికి తప్ప వేరేది కానే కాదండి. మామయ్య గారు ప్రభువును తెలుసుకోవాలంటే ఇదొక ముళ్ళు, ఇదొక శోధన. ఈ శోధన, ఈ ముళ్ళులో యేసు ప్రభు యొక్క మాటలు వినడానికి, ఒక బాలుడు చెప్పిన మాటలు, దేవుని రూపంలో ఒక బాలుడిగా ప్రభు వచ్చి చెప్పిన మాటలు విని ఆ మాటలే మానవి గారిని ఆకర్షించింది. అంటే దేవుడు పట్టుకున్నాడు తప్ప ఎవరు చెప్పినవి కానే కాదు. దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. రోజు ప్రార్థనలు వింటున్నాడు మామయ్య గారు ఆరోగ్యంగా ఉన్నప్పుడు. మా ప్రార్థన నేను ఎక్కడన్నా పెళ్లి చేసినప్పుడు, ఇక్కడ పెళ్లిళ్ళు జరిగినప్పుడు ప్రార్థన ఎంచుకునేవాడు, ప్రార్థనకి ఎలా వింటా ఉండేవాడు, వస్తూ ఉండేవాడు, అలా ఉండేది మామూలుగా, అలా ఇష్టమే మామయ్య గారికి. కానీ నిజంగా డైరెక్ట్ గా హాస్పిటల్లో ఆ సివియరమైన ఆ భయంకరమైనటువంటి పరిస్థితుల్లో తానే ఆ స్థితిలో ఉండి ప్రభువును ప్రార్థించుకున్నాడంటే
నిజంగా దేవుడు మార్చాడు, కానీ ఇది ఎవరు మార్చింది కాదండి. దేవుడు మార్చాడు అన్నవారు దేవునికి స్తోత్రం చెప్పండి. నేను మారిస్తే ఎవరు మారరు, నీవు మారిస్తే ఎవరు మారండి. దేవుడు మార్చాడు, దేవుడు పట్టుకున్నాడు. దేవునికి స్తోత్రం. ఇది దేవునికి మహిమ రావడానికి చాలా మంది ఏమనుకున్నారు, లేరేమో, ఎలా ఉన్నారో, ఏమైపోయిందో, సీరియస్ అనుకున్నారు. కానీ దేవుడు ఈ రోజున గొప్ప సాక్షిగా నిలబెట్టుకున్నాడు. దేవునికి స్తోత్రం. మామయ్య గారి విషయంలో ఇది ఏదో ప్రమాదంగా జరగడానికో ఏదో ప్రమాదం కలిగించడానికో కాదు, కానీ దేవునికి మహిమ రావడానికి ఈ శోధన అనేటువంటిది కుటుంబంలోనికి వచ్చి ఉన్నది. ఏదో రకంగా ఈ ఇంటిలో ప్రార్థన జరగాలి, ఈ ఇంటికి రక్షణ ఇవ్వాలన్నది ఎవరి ఉద్దేశం, ఎవరి ఆలోచన? ఇది 2024 సంవత్సరాల కిందటే ఇక్కడ ప్రార్థన జరగాలని దేవుని యొక్క ఆలోచన ఉన్నది. దేవునికి స్తోత్రం. మనం ఈ లోపల పుట్టక ముందే మనం ఏమై ఉన్నామో అది మొత్తం దేవునికి తెలుసండి. ఈ రాత్రి ఇక్కడ ప్రార్థనని ముందే దేవుడు ఏర్పాటు చేసి ఉన్నాడు. దీనికి అనుసంధానంగా ఒక చక్కటి వాక్యం ఏంటంటే, దేవుని పిల్లలారా, 2వ రాజుల గ్రంథం 20వ అధ్యాయం 1 నుంచి 6 వచనం చదివితే ఇక్కడ కూడా ఒక రాజు ఉన్నాడండి. ఆ రాజు గారి యొక్క పరిస్థితి ఏంటంటే, నీవు మరణమవుతున్నావు, బ్రతకవు కనుక నీవు నీ ఇల్లు చక్క పెట్టుకో. నువ్వు బ్రతకవయ్యా రాజు, ఓ హిజ్కియా, నువ్వు బ్రతకవు, నువ్వు చనిపోతావు. ఇక నీకు ఈ లోకములో నూకలు చెల్లినట్లే అయిపోయింది నీ జీవితం అని ప్రవక్త అయినటువంటి యెషయా వచ్చి హిజ్కియాకు చెప్పినప్పుడు వెంటనే హిజ్కియా ఏమాత్రము సందేహించకుండా గోడ తట్టు తిరిగి మోకాళ్ళని 2 చేతులెత్తి ప్రార్థన చేశాడు. ప్రభువా అని కన్నీళ్లు విడుచు ప్రార్థన చేసిన మరుక్షణమే ఏ సేవకుడు వచ్చి నువ్వు మరణిస్తావు, నువ్వు బ్రతకవని చెప్పాడు, అదే సేవకుడు రాజుగారి యొక్క మడిమశాల ఆ గేటు దాటి బయటికి వెళ్ళకముందే మరలా దేవుడు యెషయాతో మాట్లాడి, నా కుమారుడు అయిన నా సేవకుడు అయిన యెషయా, మరలా నా యొక్క సేవకుడైన నా రాజు అయినటువంటి హిజ్కియా దగ్గరికి వెళ్ళి, ఇదిగో నేను ఆయుష్నిస్తున్నానని చెప్పమంటే వెంటనే వచ్చి ఆ మాట చెప్పాడండి. ఎలాంటి గొప్ప మాట చెప్పంటారా? ఇదిగో హిజ్కియా, దేవుడు నీ కన్నీరు తుడిచాడు, నీ కన్నీరు చూశాడు, నువ్వు కన్నీరు విడవడం చూశాడు కనుక ఇదిగో మరలా దేవుడు నీకు 15 సంవత్సరాల ఆయుష్ను పొడిగిస్తున్నాడు. నమ్మిన వారు దేవునికి స్తోత్రం చెప్తామా? గట్టిగా చెప్పండి, దేవునికి స్తోత్రం. చనిపోతానని ఏ ప్రవక్త అయితే చెప్పాడో హిజ్కియాకి మరణము తథ్యమై ఉన్నది. హిజ్కియా చనిపోవలసిన సమయము ఆసన్నమైందని దేవుడు చెప్పాడు. కానీ హిజ్కియా ఎవరి తట్టు తిరిగాడండి? దేవుని తట్టు తిరిగితే చనిపోయిన వారిని దేవుడు బ్రతికిస్తాడు. నమ్మిన వారు దేవునికి స్తోత్రం చెప్తామా? యేసు ప్రభు నీ కొరకు నా కొరకు ఈ లోకానికి వచ్చాడు. యేసు ప్రభు నీ కొరకు నా కొరకు ఈ లోకములో సిలువలో ప్రాణాన్ని పెట్టాడు. యేసు ప్రభు నీ కొరకు నా కొరకు ఈ సర్వలోక మానవాళి ప్రజలందరి కోసం ఆయన మృత్యుంజయుడై సమాధి గెలిచి తిరిగి లేచి. ఇదే స్వార్థ అండి. యేసు ప్రభు పుట్టడం, యేసు ప్రభు మరణించడం, యేసు ప్రభు తిరిగి లేవడం. మరొక మాట ఏంటో తెలుసా? యేసు ప్రభు త్వరగా రానయ్యున్నాడు. దేవునికి స్తోత్రం. మరలా ఆయన మధ్యాకాశమునకు వచ్చి తన సంఘాన్ని తన యొద్దకు తీసుకుని వెళ్ళడానికి ఆయన మరలా త్వరలో రానయ్యున్నాడు. ఆయన వచ్చేసరికల్లా మనం సిద్ధపడేవారిగా ఉండాలి. సజీవులే కదా నిన్ను స్తుతించరు, మన్ను నిన్ను స్తుతించదు ఏమాత్రము కూడా. ఈరోజు మామయ్య గారు సజీవంగా ఉండబట్టి దేవుణ్ణి స్తుతించగలుగుతున్నారు. దేవునికి స్తోత్రం. నా ప్రాణమున్నంత వరకు నిజంగా మన ప్రాణం ఈ లోకములు ఉన్నంత వరకు దేవుణ్ణి మనం ఆరాధన చేసేవారిగా సజీవులే దేవుణ్ణి స్తుతిస్తారు. చనిపోయిన వారికి ప్రార్థనకి వెళ్ళే అవకాశము లేదు. చనిపోయిన వారికి ప్రార్థన చేసుకునే అవకాశం లేదు, ప్రార్థనకి వెళ్ళే అవకాశం లేదు, పరిచర్య చేసే అవకాశం లేదు, పండగ చేసే అవకాశం. ఎందుకంటే వాళ్ళు మన్నులో కలిసిపోయారు, చనిపోయారు కనుక వారికి ఇక మాట లేదు, ఏమీ లేదు, వారి జీవితం అయిపోయినట్లే. మరి ఎవరు దేవుని కొరకు పనిచేయాలంటే బ్రతికి ఉన్నాం మనమే. దేవునికి స్తోత్రం. మనల్ని దేవుడు ఎందుకని బ్రతికించాడు? పెద్ద కరోనా నుండి, పెద్ద రోగాల నుండి, భయంకరమైన ఉపద్రవాల నుండి, సునామీ నుండి, తుఫాన్ నుండి, భూకంపాల నుండి, ఇంకా ఎప్పటి వరకు కూడా ఎన్నో యాక్సిడెంట్ల నుండి, ఎన్నో ప్రమాదాల నుంచి దేవుడు ఎప్పటికీ మనల్ని కాపాడుతున్నాడంటే అది
కేవలం దేవుని కృప మాత్రమే. దేవునికి స్తోత్రం. మరి మనం ఏం చేయాలి? దేవుని సన్నిధికి రావాలి. ప్రభు దేవుడు మనొక జన్మనిచ్చినందుకు, మరొక ఆయుష్ను దేవుడు ఇచ్చినందుకు ఇక మనం మారిపోయి ఆలస్యము చేయకుండా ప్రభు సన్నిధికి వచ్చేసేయాలి. నిజంగా దేవుడు కాపాడబట్టే ఈ రోజున దేవుణ్ణి మామయ్య గారు ఇంటికి పిలుచుకున్నాడండి. దేవునికి స్తోత్రం. తన బిడ్డలను, తన సేవకులను, దేవుణ్ణి ప్రత్యక్షంగా ఆ సేవకులను, దైవ సేవకుల్ని ఇంటికి చేర్చుకుంటే దేవుణ్ణి మనం ఇంటికి చేర్చుకున్నట్టు ఆ గొప్ప అదృష్టాన్ని దేవుడు మామయ్య గారికి ఇచ్చారండి. మరి హిజ్కియా గారి జీవితం ఏం జరిగింది? చనిపోయే వ్యక్తిని దేవుడు ఒక చిన్న ప్రార్థన ద్వారా స్వస్థతను అనుగ్రహించి 15 సంవత్సరాలు దేవుడు దీర్ఘాయుష్ను ఇచ్చాడండి. ఇందాక మనం చదివినటువంటి మరొక వ్యక్తి కుష్ఠరోగి అయితే ఒక చిన్న ప్రార్థన, నీకు ఇష్టమైతే నన్ను శుద్ధిని చేయంటే వెంటనే దేవుడు ఆ కుష్ఠరోగాన్ని శుద్ధి చేశాడు. దేవుని పిల్లారా, అలాగే ఇందాక మనం చదివిన మాట లాజరు గురించి, ఈ వ్యాధి నీకు మరణము గురించి వచ్చింది కాదు, దేవునికి మహిమార్థమై వచ్చిందని ప్రభు చెప్పి ఉన్నాడు. అలాగే ఏబు గారి గురించి మనం జ్ఞాపకం చేసుకుంటే ఎంత గొప్ప వ్యక్తి అండి, ఎంతో గొప్ప వ్యక్తి అండి. యథార్థవంతుడు, న్యాయవంతుడు, దేవుని యొక్క భయభక్తులు కలిగిన వ్యక్తి, చెడుతనాన్ని విసర్జించిన వ్యక్తి. అలాంటి వ్యక్తికి బాధలు వచ్చినాయండి, అలాంటి వ్యక్తికి కష్టాలు వచ్చినాయి. భార్య దూరం అయిపోయింది, పిల్లలు దూరం అయిపోయారు, యావదాస్తి దూరం అయిపోయింది. ఒక కుష్టి రోగము చేత చిల్ల పెంకులతో మరి గీక్కోవలసిన పరిస్థితి వచ్చిందండి. ఒక ఐశ్వర్యవంతుడు, ఊజు పట్టణంలోనే ఒక గొప్ప వ్యక్తి, సాతాను వల్ల తనకు వచ్చిన బాధ ఎలాంటిదంటే తన కుటుంబం అంతా స్పాయిల్ అయిపోయిందండి, చల్లా చెదురైపోయిందండి. అలాంటి చల్లా చెదురైన ఆ సమయంలో కూడా అందరూ ఏబుని విడిచిపెట్టిన ఏబు గారు మాత్రం దేవుణ్ణి విడిచిపెట్టలేదు. దేవునికి స్తోత్రం. ఏబు గారు నమ్ముకున్న ఆ దేవుడే, ఏబు గారు విశ్వసించిన ఆ ప్రభువే, ఆ దేవుడు మాత్రమే ఏబు గారిని జ్ఞాపకం చేసుకొని తన కష్టంలో కూడా దేవుని నమ్ముకొని బ్రతికాడు కనుక ఏబు గారిని ఎలా దీవించాడంటే పోగొట్టుకున్న దానికంటే 200 ఆశీర్వాదం ఏబు గారికి దేవుడు ఇచ్చాడండి. దేవునికి స్తోత్రం. మామయ్య గారు ఇక హాస్పిటల్ మీద ఎన్ని లక్షలు ఎంత అప్పు చేశారు, ఎంత ప్రయాసపడ్డారు, కానీ అంతకంతకు 1000 రెట్లు దేవుడు రెట్టింపించును గాక. సంబరమైన నూతన జీవాన్ని దేవుడి కుటుంబంలో ప్రసాదించును గాక. హల్లెలూయా. కుమార్తె గారి కుటుంబాన్ని ప్రభు దీవించును గాక. బాబీకి దేవుడు మంచి సంబంధం ఇచ్చి ఘనంగా ఇక్కడ పరిశుద్ధ వివాహం జరిగించును గాక. హల్లెలూయా, హల్లెలూయా. చెప్పనా సౌఖ్యము కాని మహోన్నతమైన కార్యములు దేవుడు రాబోయే దినాల్లో ఈ కుటుంబంలో ప్రభు జరిగిస్తున్నాడు. నమ్మిన వారు దేవునికి స్తోత్రం చేద్దామా? గట్టిగా హల్లెలూయా. ప్రభు చేస్తాడండి. ప్రభు ఎవరిని విడిచిపెట్టే దేవుడు కాదండి. ఏబు కూడా ఒక గొప్ప వ్యక్తి, అలాగే హిజ్కియా కూడా ఒక గొప్ప వ్యక్తి. వీళ్ళందరూ బలహీనలు అయిపోతే చావంచుల వరకు వెళితే ఎవరికి ప్రార్థన చేశారండి? దేవుడికే ప్రార్థన చేశారు. రోజు మన ఆస్తి మనం కాపాడదు, మన పొలాలు మనం కాపాడవు, మన డబ్బు మనం కాపాడవు. మనం వెనకాల వేసుకొని దాచుకున్న ఒకవేళ బంగారమే కానీ, సిరి సంపదలే కానీ ఏది మన ప్రాణాన్ని కాపాడదండి. ఏబు గారి జీవితంలో ఏది కాపాడలా, అలాగే హిజ్కియా గారి జీవితంలో ఏది కాపాడలా, కుష్ఠరోగి జీవితంలో ఏది కాపాడలా. లాజరు జీవితంలో అతను చనిపోతే అక్కలిద్దరు కూడా ఏడుస్తున్నారు, ఈ సమయంలో నా ప్రభు ఉంటే నా తమ్ముడికి ఇలాగ జరిగేది కాదని. ఇలాంటి పరిస్థితుల్లో దేవుని పిల్లరా ఆ లాజరు యొక్క అక్కలు గాని, హిజ్కియా గాని, ఇంకా అలాగే ఇప్పుడు మనం చదువుకున్నటువంటి ఈ యొక్క మరి వ్యక్తి కానీ వీళ్ళందరూ కూడా ఒక చిన్న ప్రార్థన చేశారండి. వీళ్ళందరూ కూడా ఇప్పటి వరకు నేను చెప్పే వాక్యంలో వీళ్ళందరూ కూడా ఒక చిన్న ప్రార్థన చేశారండి. ఆ చిన్న ప్రార్థనే దేవుడు వారికి గొప్ప దీర్ఘాయుష్ను ఇచ్చింది. దేవునికి స్తోత్రం. మరొక వ్యక్తి దేవుని పిల్లరా, మరొక ధనవంతుడు కుటుంబం, పోత్రి అయినటువంటి వ్యక్తి. అతడు నిజంగా చాలా డబ్బున్న వ్యక్తి, బహు పొలములున్న వ్యక్తి, ఆస్తిపరుడు. అతని యొక్క తండ్రికి భయంకరమైన తీవ్రమైన జ్వరము, రక్తము కక్కేటువంటి పరిస్థితి అండి. అలాంటి పరిస్థితి అతనికి వచ్చినప్పుడు రక్త భేది చేత అతడు బాధపడుతూ మంచాన సుఖలేని వ్యక్తిగా ఉన్నాడు. ఇతని గురించి మనం చెప్పుకుంటే ఎన్నో బోట వైద్యుల దగ్గరికి వెళ్ళాడు, ఎంతో మంది మంత్రగాళ్ళ దగ్గరికి వెళ్ళాడు, ఎంతో మంది శుద్ర శక్తుల్ని ఆవరించుకున్నాడు, ఎన్నో దేవీ దేవతలు నమ్ముకున్నాడు. ఎన్ని చేసినా ఎవ్వరూ కూడా ఈ ధనవంతుడి యొక్క తండ్రి గారిని కాపాడలేదంటండి.
ఎవరు రక్షించలేదంటండి. అతడు ఇక చావుకి దగ్గరగా ఉన్నాడు. ఆ టైంలో మాకలా ఒక సేవకుడు పౌలనే అయ్యగారు ఆ స్థలానికి వెళ్ళారంటండి. ఆ స్థలానికి వెళ్ళి ఆ ఇంట్లో ఆ బిడ్డ కొరకు ప్రార్థన చేస్తే ఆ బిడ్డని దేవుడు బాగు చేశారంటండి. దేవునికి స్తోత్రం. పౌలు గారు ప్రార్థన దేవుడు ఆలకించి పాత్ర యొక్క తండ్రి గారిని దేవుడు స్వస్థపరిచారు. ఇప్పుడు ధనవంతుల కుటుంబాలు ఎవరి యొక్క పరిచర్య చేస్తున్నారండి? దేవుని పరిచర్య చేస్తున్నారు. దేవుని నమ్ముకుని ఆయన పిల్లలుగా ఉన్నారండి. దేవునికి స్తోత్రం. ఈ రోజున ప్రపంచంలో కోటేశ్వరులు, ధనవంతులు, గొప్పవారు ఎవరు ఉన్నారంటే క్రైస్తవులేనండి. ఈ లోకంలో ఎవరు లేరు. క్రైస్తవులకు మించిన డబ్బున్న వాళ్ళు, ఐశ్వర్యవంతులు, ధనవంతులు ఈ లోకంలో ఎవరు. ఎందుకంటే మనం నమ్ముకున్న దేవుడు ఐశ్వర్యవంతుడు. దేవునికి స్తోత్రం. ఆయన నమ్ముకున్న వారికి ఆయన ఏ కొలువా చేయరండి. ఆయన నమ్ముకున్న వారిని దేవుడు దీవిస్తూనే ఉంటాడు, ఆశీర్వదిస్తూనే ఉంటాడు. అలాగే పోపుల జీవితంలో చాలా గొప్ప కార్యం చేశాడండి. ఇంకెలా చెప్పుకుంటూ పోతే అనేక మంది జీవితాలలో ప్రభు గొప్ప కార్యం చేశాడండి. చివరిగా కీర్తన గ్రంథం 16:3 చదువుకొని ముగించేసుకున్నాం. ఇది చివరి రిఫరెన్స్. ఈ వాక్యం చదువుకొని మనం ప్రార్థన చేసుకున్నాం. కీర్తన గ్రంథము 116:3 ఒకసారి చదవండి త్వరగా. చూడండి, మరణ బంధములు నన్ను చుట్టుకుని ఉండెను, పాతాళపు వేదన నన్ను పట్టుకుని ఉండెను, శ్రమయు దుఃఖము నాకు కలిగిన చాలమ్మా. చూడండి ఎలాంటి భయంకరమైన పరిస్థితులు కీర్తనకారుడు ఉన్నాడంటే మరణ బంధకములు తన్ని చుట్టేసుకుని ఏంటండి. ఇక అతడు చనిపోవడానికి సమీపంగా ఉన్నాడు. తను స్టేట్మెంట్ చేసుకున్నాడు, ఇక నేను చనిపోతాను, బ్రతకను, భార్య బిడ్డలకి కుటుంబానికి చెప్తున్నాడు. ఇక బ్రతకను, చనిపోతాను అని చెప్తున్నాడు. మరణ బంధకములు నన్ను చుట్టుకున్నవి, పాతాళపు వేదన నన్ను పట్టుకుని ఉన్నవి, శ్రమ దుఃఖము తప్ప నా జీవితంలోకి ఏమీ కూడా లేదు. అలాంటి ఏడుపులు, అలాంటి బాధలు, దుఃఖములు ఈ వ్యక్తి ఎవరికి ప్రార్థన చేస్తున్నాడండి? చెప్పండి, అందరూ ఎవరికి ప్రార్థన చేస్తున్నాడు? దేవునికి ప్రార్థన చేస్తున్నాడు. మనకు శ్రమ కలిగినప్పుడు ఎవరికి ప్రార్థన చేయాలి? మనకి దుఃఖం కలిగినప్పుడు ఎవరికి ప్రార్థన చేయాలి? మన కష్టం వచ్చినప్పుడు ఎవరికి ప్రార్థన చేయాలి? దేవునికి ప్రార్థన చేయాలండి. ఆయనకి మనం ప్రార్థన చేస్తే కిందకి చదివితే దేవులారా ఆ శ్రమ నుండి, ఆ దుఃఖము నుండి దేవుడు అంటండి అతని మీద దయ చూపించి కన్నీళ్లు ఇవ్వకుండా, తన కన్నులను జారి పడకుండా అతని పాదములను దేవుడు తప్పించేవారంటండి. గట్టిగా దేవునికి స్తోత్రం చెప్పామా? హల్లెలూయా. ఏడుస్తున్న బిడ్డని దేవుడు చూశారండి. మనం ఏడుస్తుండంటే మన అమ్మోళ్ళు, మన అక్కోళ్ళు, మన పిన్నోళ్ళు, మన చుట్టాలు ఉంటారు. ఎవరికి బాధ ఉండదండి. మనం ఎంత కష్టపడ్డా, ఎంత బాధపడినా ఎవరికి ఏమి చెప్పుకుంటట్టు ఉండదు. కానీ మనం దేవుడికి చెప్పుకొని ఏడిస్తే దేవుడు కూడా ఏడుస్తారంటండి. మనం ఏడుస్తున్నప్పుడు కొంతమందికి ఏడుపు రాకపోవచ్చు, మన బాధ వారికి అర్థం కాకపోవచ్చు. కానీ మన బాధ, మన కన్నీరు, మన సమస్య, మన దుఃఖము దేవుడికి చెప్పుకుంటే దేవుడు ఆ దుఃఖాన్ని ఓదారుస్తాడు, ఆ దుఃఖాన్ని ఆశీర్వాదకరంగా మారుస్తాడు. దేవునికి స్తోత్రం. ఇదిగో నీ దుఃఖ దినములన్నయు సమాప్తములని దేవుని యొక్క వాక్యం తెలియపరిచిన రీతిగా నిజంగా ఈ యొక్క వ్యక్తి దుఃఖించాడు. మరణ బంధకముల చేత బాధించబడ్డాడు, శ్రమ దుఃఖము చేత వేధించబడ్డాడు. తాను చేసుకున్న ఒక చిన్న ప్రార్థన ఆ మరణము నుండే కాపాడింది. లాస్ట్ లో అంటాడు, రక్షణ పాత్రను చేత పుచ్చుకొని యెహోవా నామముని నేను ప్రార్థన చేస్తాను, నా మొక్కుబడులన్నీ యెహోవా సన్నిధిలో నేను చెల్లించుకుంటాను. దేవునికి స్తోత్రం. గట్టిగా దేవునికి స్తోత్రం. దేవుని పిల్లలు మీకోసం కన్నీరు కాచేది మేము, ప్రార్థన చేసేది మేము, ఏడ్చేది మేము. అయ్యా అయ్యా పలానా వాళ్ళు బాగుండాలయ్యా, ఆరోగ్యంగా ఉండాలని సేవకులు, అమ్మగారు, సంఘం ప్రార్థన చేస్తే వీళ్ళు వేరే చోటకి వెళ్ళి మొక్కుబడులు చెల్లించుకుంటారండి. మనం చెల్లించుకునే కాడ ఎవరో మన ముక్కు మొహం ఎవరికి తెలియదండి. ఎవరు మన కోసం ప్రార్థన చేయరండి. మన అమ్మగారు, మన అయ్యగారు, మన సంఘం తప్ప ఎవరో ప్రార్థన చేయరు. ఎవరన్నా ఒకవేళ ఇల్లు కనుక అక్కడికి వెళ్ళు కనుక ఎవరైనా ఒకరు చెయ్యేసి చిన్న ప్రార్థన, ప్రభు ఈ బిడ్డను దీవించంటారు, కానికిచ్చి తీసుకొని మళ్ళీ మర్చిపోతారు. మళ్ళీ వెళ్ళినప్పుడు కానికిచ్చి తీసుకుంటారు, ప్రార్థన చేస్తారు, అయిపోద్ది. కానీ నీకోసం ఎల్లప్పుడూ నిత్యం ప్రార్థన చేసేది నీ సంఘ కాపుని మాత్రమే. దేవునికి స్తోత్రం. నువ్వు చర్చికి వచ్చినా రాకపోయినా, నువ్వు ఎలా ఉన్నా, ఏ స్థితిలో ఉన్నా, నీ కుటుంబం బాగుండాలని కోరుకునేది నీ సంఘము, నీ సేవకుడు మాత్రమే. అలాంటప్పుడు వాక్యం చెప్తుంది, నీకే మొక్కుబడులున్నా దేవాలయానికి వచ్చి చెల్లించుకోవాలి. కుర్చీలు అనుకున్నావా, కుర్చీలు చెల్లించు. ఫ్యాన్లు అనుకున్నావా,
ఫాన్లు చెల్లించు. ప్రార్థన పెట్టించాలనుకున్నావా, ప్రార్థన పెట్టించు. నువ్వు ఏదైతే అనుకున్నావో నీ మొక్కుబళ్ళన్నీ కూడా దేవాలయంలోనే చెల్లించుకోవాలి, కానీ మనం ఎక్కడికి వెళ్ళి చెల్లించుకునే వారిగా ఉండకూడదండి. ఇక మనం ఏది దేవునికి అనుకున్నా దేవాలయంలో తప్ప మనం ఎక్కడ కూడా చెల్లించుకునే వారిగా ఉండకూడదని ప్రభు పేరిట నేను మీకు తెలియజేస్తున్నాను. నా ప్రియమైన దేవుని పిల్లరా, ద సేమ్ టైం ఎలాంటి పరిస్థితి, ఒక భయంకరమైన పరిస్థితి. రీసెంట్ గా ఒక 15 రోజుల కిందట మరి ఆచింతలపూడిలో ఒక రాజు అనేటువంటి వ్యక్తికి, కమల్ రాజు అనేటువంటి వ్యక్తికి చాలా సివియర్ అయినటువంటి పరిస్థితి అండి. చాలా ఒక రూపాయి లేక హాస్పిటల్లోకి వెళ్ళి చూపించుకోలేనటువంటి భయంకరమైన పరిస్థితులు ఆ పెట్టున్నాడు. డబ్బంతా ఖర్చు పెట్టాడు. డాక్టర్లు అన్నారు ఒకటే మాట, నువ్వు చచ్చిపోతా, ఇంకా 1 వారం రోజులే నువ్వు బ్రతుకుతా. ఏలూరు హాస్పిటల్కి వెళ్ళినా, విజయవాడ హాస్పిటల్కి వెళ్ళిన, గుండె హాస్పిటల్ చచ్చిపోతా, 1 వారం రోజుల కంటే ఎక్కువ బతకాలి. భార్య, పిల్లలు, కుటుంబం అందరూ ఏడుస్తున్నారు. ఆ బిడ్డ కూడా ఏడుస్తున్నాడు. సేమ్ టైం ఒక రోజు నన్ను కలిసి, అయ్యా ఇది నా బాధను చెప్పుకున్నాడండి. ఆ బిడ్డ కొరకు నీరు విడిచి ప్రార్థన చేశానండి. రాత్రి ఆ బిడ్డను దేవుడు తాకాడండి. మరుసటి రోజు ఆయనకి మన చర్చికి రావాలనిపించిందంట. ఆయనకి రావాలనిపించి ఆ రోజు బలారాధన, ఆ రోజు నవంబర్ 1వ ఆదివారం, ఆ ఆదివారం దేవుని సర్దుకొచ్చి కూర్చున్నాడండి. ఆ బిడ్డ కొరకు ఒకటే ప్రార్థన చేస్తూ, ప్రభువా నీ బిడ్డను తాకునైనా నీ బిడ్డను స్వస్థపరచని. ఆ బిడ్డ కోసం 3 రోజులు ఉపవాసం ఉండి నేను పాచింతలపూడి సంఘస్థులు ప్రార్థన చేసేవాడిని. ప్రార్థన చేసిన తర్వాత దేవుని పిల్లరా, ఆ బిడ్డ ఇప్పుడు హాస్పిటల్కి వెళ్ళట్లా, మందులు వాట్లా, ఆరోగ్యంగా నాట్యం చేసుకుంటా, గంతులు వేసుకుంటా అటు ఇటు చక్కగా తిరుగుతున్నాడు. మొన్నే రీసెంట్ గా ఇక్కడికి వచ్చి బాప్తిసం తీసుకున్నాడండి. దేవునికి స్తోత్రం. ఇప్పుడు ఆయన భార్య, ఆయన పిల్లల కుటుంబం అంతా కూడా మన పాచింతలపూడి చర్చికి వస్తున్నారండి. ఇది ఎవరు చేసిన కార్యం? హల్లెలూయా. అంత క్రితం అంటండి నేను అక్కడ వాకింగ్ చెప్తున్నాను, తిట్టేవాడంట. ఇప్పుడు చెప్తున్నాడు, అయ్యారండి మీరు ఇక్కడ వాకింగ్ చెప్తున్నాడు, నేను మిమ్మల్ని ఎటకారంగా తిట్టేవాడిని, మాట్లాడుతూ అలాగే ఇలాగా అని నేను ముక్కు సూటిగా వాకింగ్ చెప్తూ ఉంటాను. వాటన్నిటిని అపార్థంగా చేసుకొని తిట్టేవాడు అంటండి. ఈ రోజున దేవుని సేవకుని తిట్టిన వ్యక్తి ఎక్కడున్నాడండి? ఆ సేవకుడు ముందే, ఆ దేవుడు ముందే ఉన్నాడు. దేవునికి స్తోత్ర. ఆయన పట్టుకుంటే ఒక క్షణము పట్టదండి. దేవుడు ఎవరిని విడిచిపెట్టండి. మా జీవము గల దేవుని సంఘానికి వచ్చిన వారు కానీ, మా జీవము గల దేవుని సంఘం, మేము మా సంఘం ప్రార్థన చేసిన వారు కానీ, ఇదిగో మేము బాగుపడలేదు అన్నవారు ఎవరు కూడా. చాలా మంది ఇల్లు కట్టుకున్నారు, చాలా మంది కుటుంబాలు సెటిల్ అయ్యారు, చాలా మందికి పిల్లలు కలిగించాడు దేవుడు, చాలా మందిని స్వస్థపరిచాడు, చాలా మందిని ప్రమాదం నుంచి దేవుడు కాపాడు. అదిగో ఆ చర్చి అడుగు పెట్టిన వారిని దేవుడు దీవించాడు, కానీ ఎవరికి నష్టమో చాలా మందికి కృతజ్ఞత లేదు. దేవుడు యొక్క అద్భుతాలు పొందుకుంటున్నారు, దేవుడు కార్యాలు పొందుకుంటున్నారు, అయ్యగారు చేసిన ప్రార్థన, సంఘం చేసిన ప్రార్థన అన్ని తీసుకుంటున్నారు. మరలా అక్కడికి వెళ్ళడం మానేస్తారు, కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం మానేస్తున్నారంటండి. దేవుడు అంటండి ఒకరోజు 10 మంది కుష్ఠరోగుల్ని స్వస్థపరిచాడంటండి. ఎంతమందిని చెప్పండి? 10 మందిని స్వస్థపరిస్తే 9 మంది అసలు వందనాలు కూడా చెప్పండి వెళ్ళిపోయారంటండి. ఒక్కడే వచ్చి యేసు ప్రభుకి వందనాలు చెప్పి కృతజ్ఞతాస్తుతులు. ఎందుకని? యేసయ్యా నువ్వు నన్ను బాగు చేసావని దేవుడి దగ్గరికి వచ్చి స్తుతులు చెల్లించి. మిగతా వాళ్ళందరినీ బాగు చేశారు కానీ వాళ్ళకి ఏమి లేదు. అమ్మా, కృతజ్ఞత అనేటువంటిది గుర్తు పెట్టుకోండి. మన కొరకు, మన గ్రామం కొరకు అంగుళూరు మరియమ్మ గారు సేవకురాలు ఎంత ప్రార్థన చేస్తుందో గ్రామస్తులు గ్రహించాలి. మేము సత్యాన్ని బోధిస్తున్నాం, వాక్యం చెప్తున్నాం, ఉన్నతిగా మీ అందరికీ దేవుని సువార్త ప్రకటిస్తున్నాం. మాయ మాటలు చెప్పట్లా, కల్పన కథలు చెప్పట్లా, సొల్లు కబుర్లు చెప్పట్లా, దేవుని సత్యాన్ని మాత్రం ప్రకటిస్తున్నాం. తప్పు చేయొద్దంటున్నాం, పాపం చేయొద్దంటున్నాం, మంచిగా ఉండాలి, దేవుని నమ్ముకోండి, ప్రార్థనకి వెళ్ళండి, ప్రార్థన చేసుకోండి, దేవుని ఎదగండి, దేవుడు మిమ్మల్ని దీవిస్తున్నామని చెప్తున్నామే కానీ ఎవరికి జోకులేసు, 4 సర్వ మాటలు చెప్పు, నవ్వించో, కవించో, ఏదో మబ్బి పెట్టి సందాల కోసం సేవ చేసే వాళ్ళం ఏం కాదండి. సందాల కోసం, డబ్బు కోసం సేవ చేసేవాడిని అయితే నేను ట్రైనింగ్ చేసే సంస్థలోని నెలకు 30,000 జీతం అండి. నాకు ఇప్పుడు కూడా నేను వెళితే నేను ట్రైనింగ్ చేసిన దాంట్లో నెలకు 30,000 శాలరీ. అలాంటి సర్టిఫికెట్ నా దగ్గర ఉంది, గవర్నమెంట్ పట్టా కూడా నా దగ్గర ఉంది, బోలని అవకాశాలు ఉన్నాయి, బోలని ఫాదర్స్ ఉన్నారు. నా తల్లి చెప్పింది ఒకటే, నాన్న మనం డబ్బు కోసం ఆశపడి ఎక్కడికి వెళ్ళొద్దు, మనం ఉన్న దాంట్లోనే, దేవుడు ఇచ్చిన దాంట్లోనే కష్టపడి సేవ చేయాలి, కన్నీరు కాచి ప్రార్థన చేయాలి. ఒకరున్నా ఇద్దరున్నా, నా కుమారుడు దానియేలు నువ్వు సువార్త ప్రకటించు, సత్యాన్ని ప్రకటించాలి. నా తల్లి నాకు చిన్నప్పటి నుంచి వాక్యాన్ని 100 పోసి పెంచిందండి. అందుకని
నా వాక్యం మారదు, నా విధానం మారదు. నేను అప్పుడు ఎలా ఉన్నాను, ఇప్పుడు అలాగే ఉంటానండి. చాలా మంది చర్చికొచ్చి విశ్వాసులే మారుతారని, కానీ మా సేవ మారదు, మా క్రమం మారదు, మా పద్ధతి మారదు. అప్పుడు ఎలా ఉన్నాము, ఇప్పుడు అలాగే ఉన్నాము. అందుకని నేటికి దేవుడు మాకే లోటు లేకుండా ఆయన పరిచర్లు మమ్మల్ని వాడుకుంటున్నాడు, ఆశీర్వదిస్తున్నాడు. నమ్మిన వారు దేవునికి స్తోత్రం చెప్పాను. హల్లెలూయా. సత్యమే గెలిచిందండి. ఎప్పుడైనా ప్రార్థన గెలుస్తుంది, నీతే గెలుస్తుంది, యథార్థత గెలుస్తుంది. మోసం ఎప్పుడైనా ఓడిపోతుందండి. ఇదిగో సత్యాన్ని ప్రకటించడానికి ముందు నేను ఉంటానండి. సత్యమైన వాక్యాన్ని బోధించడానికి ఉన్నట్టుగా చెప్పి, ఇదిగో నా గ్రామాన్ని మార్చడానికి, దేవుడు నడిపించడానికి ప్రభు నన్ను పిలుచుకున్నాడే కానీ మీరు ఇచ్చే సందాలు, దశమ భాగాలు, మీరు ఇచ్చే డబ్బులు, మీరు పెట్టే భోజనాలు తినేసి మా కడుపు నింపుకోవడానికి మేము ఇక్కడ సేవ చేయట్లా. వీటి కోసం మమ్మల్ని పిలుచుకోలే. ఆస్తులు సంపాదించుకోవడానికి, డబ్బులు వెనకాలేసుకోవడానికి, పొలాలు స్థలాలు మేము కొనుక్కొని మేము ప్రయోజనం అవడానికి మేము సేవ చేయట్లా. ఒక్కటే మా పని, మాకేమీ వద్దు, మా తర్వాత మా పిల్లలు కూడా దేవుని సేవ చేయాలి. ఎవరైనా కోరుకున్నది ఏంటి తెలుసా అండి? ఇప్పుడు పాస్టర్ ఎలా ఉన్నారు తెలుసా? వాళ్ళు ఎంప్లాయీసే, వాళ్ళ పిల్లలు ఎంప్లాయీసే. విశ్వాసుల పిల్లలంట భక్తుల్లో ఉండాలంట, విశ్వాసుల పిల్లలంట సేవ చేయాలంట, పాస్టర్ గారి పిల్లలు ఉద్యోగాలు చేయాలి. సేవ ఎవరు చేయాలి? మేము చేయాలి. యాజకులు మేము చేయాలి. మా పిల్లలు ఏం చేయాలి? సేవ చేయాలి. పాస్టర్ గారి భార్యలు ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. సేవలో ఇలా నా పక్కన ఉండాలి. అయ్యగారు పక్కన అమ్మగారు ఉండాలి. అలాగే అయ్యగారు అమ్మగారి పిల్లలు ప్రార్థనలోని ప్రభు పరిచర్యలోనే ఉండాలి. నేటికి నా తల్లి ఉన్నప్పటి నుండి, నా తల్లిని ప్రభుని నిద్రించి 6 సంవత్సరాలు అయినప్పటికీ, ఇదిగో నేటి వారికి మా ఫ్యామిలీ నలుగురు ఒక చోట ఉంటాం, నమ్మకంగా సేవ చేసుకుంటాం, నమ్మకంగా ముందుకు పోతామండి. ఇదిగో మేము బ్రతికున్నంత వరకు పాస్టమ్ గారు మేము సేవ చేస్తాం. తదుపరి నా కూతురు అయిన పాస్టమ్ గారే, తదుపరి నా కుమారుడైన పాస్టర్ గారే. 10th చదివినా, 9th చదివినా, 7th చదివినా, డిగ్రీ చదివినా, రేపు నా పిల్లలు ఏం చేస్తారంటే సేవ తప్ప ఏ ఉద్యోగాలు చేయరండి. ఎందుకంటే సేవ కొరకు అర్పించుకున్నాం మా కుటుంబాల్ని, దేవుని కొరకు మేము అర్పించుకున్నాం. ఇదిగో ఆయన కొరకు మా జీవితాన్ని సాక్రిఫైస్ చేస్తున్నాం. ఈ సేవను గుర్తించి ఎవరైతే మందిరంలో అడుగు పెడతారో ఎలాంటి వారినైనా దేవుడు బాగు చేస్తాడు. దేవునికి స్తోత్రం. నేను వేరే ఉద్యోగాలు ఇంకేది పని చేసుకుంటా, వ్యాపారాలు చేసుకుంటూ ఉద్యోగాలు ఏది నథింగ్ అండి. ఇదిగో చేసుకున్న వారు చేసుకున్నారు, కానీ మాకైతే అలాంటి వెనకాల ఏ పీకులాట్లు లేవండి. మీకోసం ప్రార్థన చేయటమే మా ఉద్యోగం, మీకు సేవ చేయడమే మా ఉద్యోగం. మీకు ఏదైనా బాధ వస్తే అర్ధరాత్రి అయినా 1 గంటకైనా ఫోన్ ఎత్తి మాట్లాడతానండి, ప్రార్థన చేస్తాను. ఆ ప్రార్థన ద్వారా చాలా మంది అద్భుతాలు పొందుకున్న వారు ఉన్నారండి. గుండె చెదిరిన వారిని దేవుడు బాగు చేశాడు. ఆయనకు అసాధ్యమైన దెయ్యాలు పట్టిన వారిని కూడా దేవుడు విడిపించారు. చాతబడి శక్తుల చేత పీడించబడుతున్న వారిని కూడా దేవుడు విడిపించాడండి. ఈ దేన సేవకుడు ఎక్కడ ఉంటే అక్కడ ఆయన ఒక పాత్రగా, ఒక దేన సేవకుడికి నన్ను వాడుకుంటున్నాడండి. ఆయన సేవలు నేను వాడబడితే చాలు. ఇదిగో మీ అందరూ సత్యాన్ని తెలుసుకొని జీవము కలిగిన దేవుని సన్నిధిలో నమ్మకంగా ఉంటే చాలు. ఆయనకి నమ్మకంగా ఉన్న వారికి దేవుడు గొప్ప గొప్ప మేలు చేస్తాడు. చూడండి, రాత్రి మామయ్య గారి జీవితంలో మేలు చేశాడా చేయలేదా? చేశాడండి. ఎన్ని సంవత్సరాల ప్రార్థన. మేము అందరం కూడా మన గ్రామస్తులందరి కోసం ప్రార్థన చేస్తాం. ఆ ప్రార్థన ఫలితంగా నిజంగా ఒక పెద్ద కుటుంబం అండి. ఈ ఇంటిని మన ఊర్లో ఏమంటారండి? పెద్దింటి వాళ్ళు అంటారు. పెద్దింటి కుటుంబంలో నుంచే ఎవరు వచ్చారు? యేసు ప్రభువుని నమ్ముకున్న వాళ్ళు వచ్చారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మామయ్య గారి చేతుల మీద ఎన్ని విగ్రహారాధన పెళ్లి చేశాడు. ఇక్కడ నుంచి మామయ్య గారి చేతుల మీద అన్ని అమ్మా క్రైస్తవ పెళ్లి జరగాలి. ఆ పెళ్లిని నేను చేయాలి, ఎందుకంటే నాకు పెళ్లి పట్ట ఉంది కనుక. దేవునికి స్తోత్రం. దేవుడు అలాగా ఆరోగ్యమును ఆయుష్ను మామయ్య గారికి దేవుడు అనుగ్రహించను గాక. ఎందుకంటే దేవుని పిల్లరా, దేవుని కృప అండి. ఈరోజు మామయ్య గారు అలా ఉంటాం. అక్కల సాక్షి చెప్పడం, ఎంత ఏడ్చుకుందో తన భర్త గారి కోసం, ఎంత సేవ చేసుకుందో, దగ్గరే ఉండి ఎంతో కష్టపడింది, ఎంతో ప్రార్థన చేసుకుంది తన భర్త కోసం. కుమార్తె శైని కూడా ఎంతో ప్రార్థన చేసుకుంది, బాబీ కూడా ఎంతో ప్రార్థన చేసుకున్నారు. ఇదిగో ఈ ప్రార్థన ఫలితం ఓకే, వారి కుటుంబం చేసుకున్న ప్రార్థన, మనందరం చేస్తున్న ప్రార్థన ఒక్కటైంది. అన్నిటికంటే ముఖ్యంగా మామయ్య గారు చేసుకున్న ఒక చిన్న ప్రార్థన దేవుడు గొప్ప కార్యము చేశాడు. ప్రభు కార్యాలు చేయాలంటే అడుగుడి, మనం అడగాలి దేవుణ్ణి. నన్ను స్వస్థపరచంటే దేవుడు స్వస్థపరుస్తాడు. మందులు ఆడుతున్నారండి చాలా మంది. మందులు ఆడితే సైడ్ ఎఫెక్ట్ వచ్చి ఇంకొక రోగం మీ జీవితంలో పడుతుంది, మీ ఒంట్లోకి వస్తుంది. మందులు తగ్గించేయండి, మోకాళ్ళ ప్రార్థన చేయండి. మన సంఘం 90% దేవుని పిల్లరా
ఇక్కడ తక్కువ మంది కానీ చింతలపూడిలో ఎవరు ట్యాబ్లెట్ కూడా వేసుకోరండి. ఒక ప్రార్థన అయ్యారంటే ప్రార్థన ఏంటంటారు, చేయేస్తే ప్రార్థన చేస్తే తగ్గిపోద్దండి. అంతకు మించి ఏమీ కూడా లేదు. అంటే విశ్వాసం ఉండాలి. ఆరోగ్యం విశ్వాసం ఉంటే చాలు, దేవుడు మన జీవితంలో గొప్ప కార్యము చేస్తాడండి. మనమేమో డాక్టర్ల మీద, మందుల మీద, ఆటల మీద, వీటి మీద, వచ్చి మీద ఎక్కువ పెడతాం, ప్రార్థన మీద ఏమో తక్కువ పెడతారు. బైబుల్లో ఉన్నవారు మందుల మీద, డాక్టర్ల మీద ఎక్కువ పెట్టారు, దేవుడి మీద ఎక్కువ కాన్సెప్ట్ పెట్టారా? అది మందులు వాడండి, వాడొద్దంట్లా. హాస్పిటల్కి వెళ్ళండి, వెళ్ళొద్దంట్లా. కానీ వీటికంటే ఎక్కువ విశ్వాసం ఎవరిలో ఉండాలి? యేసయ్యలో ఉండాలి. అప్పుడు గొప్ప కార్యం చేస్తాడు. చూడండి, మామయ్య గారికి యేసు ప్రభువులు విశ్వాసం వచ్చిన తర్వాతే బాగుపడ్డారండి. ఇది నేను సొంతంగా చెప్పుకునే మాట కాదు, అక్క చెప్పారు. మామయ్య గారు డైరెక్టర్ నాకు సాక్షి చెప్పారు. నేను ఆ ప్రార్థన చేసుకున్నానయ్యా, భగవంతుడు తెలుసుకున్నాను, ప్రభువును తెలుసుకున్నానయ్యా, అప్పుడే నాకు బాగా తీసి పక్కన పెట్టినట్టు అయిపోయాను. ఎంత గొప్ప సాక్ష్యం చెప్పారు. ఈ రోజున మనం నమ్ముకున్న దేవుడు మనం విడిచిపెట్టే దేవుడు. మామయ్య గారు ఆ యేసు ప్రభు నమ్ముకున్నారు, అక్క యేసు ప్రభు నమ్ముకున్నారు. ఇక యేసు ప్రభు ఎప్పుడు కూడా మామయ్య గారి విషయంలో, అక్క విషయంలో, శైలి విషయంలో, అండీప్ గారి విషయంలో, వారి పిల్లల విషయంలో, అలాగే భార్య విషయంలో దేవుడు గొప్ప కార్యం చేయాలి. మరలా వెంటనే న్యూ ఇయర్ లో ఇదిగో మ్యారేజ్ మొత్తం ప్రార్థన పెట్టాలి. నమ్మిన వారు దేవుడికి స్తోత్రం చెప్పండి. అయ్యా వెంటనే ఇదిగో కృతజ్ఞత కోటం, బాబు మ్యారేజ్ చేయండి, ప్రార్థన పెట్టండి, అయ్యా దేవుడు గొప్ప కార్యం చేశారని మామయ్య గారు వెంటనే కొత్త సంవత్సర ప్రార్థన పెట్టించారు. అట్టి కృప దేవుడు ఈ కుటుంబానికి అనుగ్రహించును గాక. మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. అందరూ కూడా కళ్ళు మూసుకున్నట్లయితే చిన్న ప్రార్థన చేసుకొని కేక్ కటింగ్ చేద్దాం. అందరూ కూడా కళ్ళు మూసుకోండి, చిన్న ప్రార్థన చేద్దాం. అందరూ కూడా చిన్న ప్రార్థన. నా ప్రియ దేవుని పిల్లలారా, ఆయనకు మొదలుపెడితే ఆయన స్వస్థపరుస్తాడు. మరి ప్రభుత్వ మామయ్య గారిని దేవుడు స్వస్థపరిచారు. కళ్ళు మూసుకొని ప్రార్థన చేయండి. నా బాబీ కేక్ రెడీ చేయను, క్యాండిల్స్, కేక్ రెడీ చేయండి. మిగతా వాళ్ళందరూ కూడా ప్రార్థన చేయండి. అందరూ కూడా ప్రార్థన చేయండి. ప్రతి ఒక్కరు కూడా ప్రార్థన చేయండి. ఇదిగో భయంకరమైనటువంటి వ్యాధి చేత బాధపడుతున్నటువంటి ఒక వ్యక్తి దేవుని సన్నిధికి వచ్చాడు. మరణకరమైనటువంటి వ్యాధి అతనికి వచ్చింది, మరణకరమైన బాధ అతనికి వచ్చింది. అతను దేవుని సన్నిధికి వచ్చి చెప్పుకున్నాడు, దేవుని దగ్గరకు వచ్చి విన్నవించుకున్నాడు. ఆయన విడిచిపెట్టలేదండి. ఆయనకు మొరపెట్టే వారిని దేవుడు స్వస్థపరుస్తాడు. ఆయనకు ప్రార్థన చేసే వారిని దేవుడు కాపాడుతాడు. ఆయనకు అసాధ్యమైనది లేదు, ఆయనకు అసాధ్యమైనది లేదు. ప్రార్థన చేసుకోండి. మామయ్య గారు మీరు కూడా ప్రార్థన చేసుకోండి. దుర్గక్క మీరు కూడా ప్రార్థన చేసుకోండి. అమ్మ అందరూ కూడా ప్రార్థన చేయండి. కుటుంబం కోసం ప్రార్థన చేయండి. మీరు కూడా ప్రార్థన చేసుకోండి. ఇదిగో దేవుడు స్వస్థపరుస్తాడు. చూడండి, తిరుపతిలో మామయ్య గారిని దేవుడు స్వస్థపరిచాడు కదా, నిన్ను స్వస్థపరచడా? నిన్ను కూడా స్వస్థపరుస్తాడు. తల్లి ప్రార్థన చేసుకోరా తల్లి. అమ్మ ప్రార్థన చేసుకో. వేలు ఎందుకు హాస్పిటల్ ఖర్చు పెడతావు తల్లి? ప్రార్థన చేసుకోరా. నీ పిల్లల కోసం, నీ భర్త కోసం, నీ ఆరోగ్యం కోసం ప్రార్థన చేసుకో. ఎన్ని మందులు వాటిని మళ్ళీ వెళ్ళి చూపించుకుంటే ఇదిగో ఈ మందులు పనిచేయక మళ్ళీ మందులు మార్చేస్తారు. కానీ ప్రార్థన చేసుకుంటే తల్లి దేవుడు నీకు ఎక్కడ లేని ఆరోగ్యం ఇస్తాడు, ఎక్కడ లేని స్వస్థతను ఇస్తాడు. నిన్ను దేవుడు స్వస్థపరచాలని ఆశపడుతున్నావా? ఇదిగో ఈ రాత్రి ప్రార్థనకు వచ్చిన వారు కొంతమంది బలహీనలు ఉన్నారు. నా దేవుడు వారిని స్వస్థపరచబోతున్నాడు. చేతులకి ప్రార్థన చేసుకోండి. అమ్మా, ఓ సహోదరి, ఓ సహోదరుడా, నీకు ఎక్కడైతే బాధ ఉందో ఆ బాధ కొరకు ప్రార్థన చేసుకోగా. నాకు కిడ్నీలో బాగుందయ్యా, నాకు లివర్ లో బాగుందయ్యా, నాకు థైరాయిడ్ ఉందో, ఏదైతే ఉందో చెప్పుకో దేవుడికి. నా యేసయ్య నిన్ను స్వస్థపరచబోతున్నాడు. నా యేసయ్య నిన్ను బాగు చేయబోతున్నాడు. యేసు నామములో, యేసు నామములో విడుదల కలుగును గాక, విడుదల కలుగును గాక. అందరూ ప్రార్థన చేసుకోండి. యేసయ్య స్వస్థపరచండి నాయన. రాత్రి ప్రార్థనకు వచ్చిన వారందరినీ మీరు స్వస్థపరచండి, స్వస్థపరచండి నాయన. ఆరోగ్యం ఇవ్వండి ఆయన, ఆరోగ్యం ఇవ్వండి ఆయన. మీరు లేవనప్పుడు ఆయన మీ రక్తాన్ని ప్రేక్షించండి. ప్రార్థన చేసుకుని తల్లి ఒక్క చిన్న ప్రార్థన చేసుకొని మనం క్యాండిల్ సర్వీస్ లోకి వెళదాం. అందరూ కూడా ప్రార్థన చేద్దాం. ప్రభువా, ఈ యొక్క కొత్త సంవత్సరంలో, ఈ క్రిస్మస్ నెలలో ప్రభువా, నీ ప్రియులు ప్రభుత్వ గారిని ప్రేమించిన ఆయన ఇంత గొప్పగా ప్రార్థన పెట్టడానికి మీరెంతో కృప చూపించినందుకు వందనాలు ఆయన. ఈ కుటుంబాన్ని బహుగా దీవించని వచ్చిన ప్రతి ఒక్కరిని కూడా దీవించమని, ఈ వాక్యం ద్వారా కుటుంబానికి వచ్చిన వీళ్ళందరూ కూడా దీవెన దయచేయమని యేసు నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి.